హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఎలాంటి పాకంతో అవసరం లేకుండా జస్ట్ 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోయే స్వీట్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేద్దామండి. ఎలాగో మనకు రాఖీ పౌర్ణమి అయితే వచ్చేస్తుంది కదండి. మనం ఇంట్లో ఇలా చేసామనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అందుకు లవంగాలు, గోధుమ పిండి ఉన్నట్లయితే, బెల్లం ఉన్నట్లయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్. ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనెను వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మామూలుగా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలిపి పెట్టుకుంటామో అదే విధంగా అయితే తడిపి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ముద్దలాగా ఫామ్ కావాలండి. ఇలా ఈ ముద్దని ఒక ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో బెల్లం తురుము తీసుకోవాలి. ఆ బెల్లం తురుములోకి 1 కప్ దాకా, 1 కప్పు బెల్లం తురుముకి 1 కప్పు నీళ్ళని అయితే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ పాత్రను అయితే స్టవ్ పైన పెట్టి పూర్తిగా బెల్లాన్ని అయితే కరగనివ్వాలండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగి ఒక మరుగు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలండి. ఇందులోకి 1 లేదా ఇలాచీలను అయితే కొట్టి వేసుకోండి. లేదంటే ఇలాచీ పౌడర్ ఉన్నట్లయితే కూడా వేసుకోండి. చూడండి, ఇలా పూర్తిగా అయితే బెల్లం కరిగిపోయిందండి. ఎలాంటి పాకం కూడా ఈ రెసిపీకి అయితే అవసరం లేదండి. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చే వరకు అయితే పొంగించుకోవాలి. జస్ట్ జిగురుగా అయితే చాలండి. ఎలాంటి పాకం కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాచీలు వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ సిరప్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒక్కసారి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని డివైడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న పిండి ముద్దలాగా అయితే డివైడ్ చేసుకొని రౌండ్గా అయితే అనేసి మనం మామూలుగా చపాతీని ఏ విధంగా అయితే తాలుకుంటామో అదే విధంగా అయితే కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ అయితే చపాతీని అయితే రోల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని అయితే రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కానివ్వండి, ఇలా ఒక మూతనైనా తీసుకొని మనకు చిన్న చిన్న పూరీల్లాగా అయితే వత్తేయాలి. చిన్న చిన్న పూరీల్లాగా అన్ని కూడా రెడీ చేసుకోవాలండి. మిగతా పిండిని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ లో ఒక ముద్ద కట్టేసి మళ్ళీ పిండిలో అయితే కలిపేసుకొని నెక్స్ట్ టైం కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నప్పుడు ఇలా అయితే ఉడిపోతూ ఉంటాయి. అలా కానట్లుగా నీట్ గా అయితే ఇలా చిన్న చిన్న పూరీల్లాగా అయితే చేసుకున్న తర్వాత మనం అరచేతిలో దీన్ని అయితే పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లవంగాలు తెలుసు కదండి, లవంగాన్ని అయితే ఇలా మధ్యలో అయితే ఈ విధంగా గుచ్చినట్లయితే మనకు ఈ ఫోల్డింగ్ అనేది, మడతలు అనేది విడిపోవండి. చూడండి, లవంగాలు ఏమాత్రం కూడా కారంగా ఉండవండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా అదే విధంగా అన్నీ కూడా ఇదే విధంగా చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం అన్నీ కూడా వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మంట వచ్చేసి హై ఫ్లేమ్లో ఉంచుకోకండి. ఎందుకంటే మంట హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే మనకు చక్కగా లోపల వరకు వేగవండి. అందుకని చెప్పేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని ఒకదాని వెనుక ఒకటి అయితే వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా 1 బై 1 అన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్ని వేసేసిన తర్వాత మనం వెంటనే అయితే అసలు కదపకూడదండి. 1 నిమిషం తర్వాత మనం అటు ఇటు అయితే వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. చూడండి, ఇలా మనకు చక్కగా అన్ని కూడా ఇలా మనం అన్నిట్లను కూడా చక్కగా వేయించుకున్న తర్వాత వీటిన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా అయితే బెల్లపు సిరప్లో అయితే వేసేయాలండి. బెల్లపు సిరప్ వేడి తగ్గినట్లయితే 1 నిమిషం పాటు స్టవ్ పైన ఆన్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు అయితే వేడి చేసుకోండి. వేడి చేసుకున్నట్లయితే మనం వేసే వీటిని ఏమంటారో నాకైతే తెలియదండి, చిన్న చిన్న స్వీట్ పూరీల్లాగా అయితే చాలా బాగుంటాయండి. వీటన్నిటిని కూడా వేసేసి పైన ఏదైనా కొద్దిగా బరువు పెట్టి 1 నిమిషం పాటు వీటిని నానబెట్టుకోవాలి. వేసిన తర్వాత దీనిపైన గెంట పెట్టుకొని, చిల్లుల గెంటను పెట్టుకొని అయితే 1 నిమిషం పాటు ఇలా వదిలేయాలండి. మూత పెట్టేసి ఇలా వదిలేయడం వల్ల మనకైతే చాలా చక్కగా అయితే జ్యూసీగా లోపల జ్యూస్ అంతా పీల్చుకొని చాలా చక్కగా అయితే రెడీ అయిపోతాయండి. ఇంతేనండి, చాలా సింపుల్ గా అయితే పండగకి అయితే ఇలా ఇంట్లో 10 నిమిషాల్లో అయితే ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియచేయండి. చాలా సింపుల్ అండి. ఒక్కసారి చేసే ఒకవేళ పిల్లలు ఈ లవంగాలు తినరు అనుకోండి, పిల్లలకి లవంగం తీసి ఇచ్చినట్లయితే చాలా చక్కగా తింటారండి. పెద్దవాళ్ళైతే ఇంకా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఎవరైనా సరే చాలా రుచిగా ఉంటాయి.
తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.